మా శ్రమలలో ఇబ్బందులలో మేము వేడుకుంటూ ఉన్నప్పుడు మా ప్రార్థనలు ఆలకించి ఎన్నో ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు మా ఎడలో మీరే జరిగిస్తున్నారయ్యా. అంతటి ప్రేమ మాకు చూపించుచు ఆయన ఇంకనూ నా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీ లేఖనాలు మేము ధ్యానం చేయబోతుండగా సహాయం చేయండి. బిడ్డలు ఇచ్చిన కానుకలను దీవించండి. అందరినీ మీ సాక్షులుగా చేయండి. మాట్లాడబోతుండగా మీ హస్తం ఉంచండి. ప్రతి మాట ప్రతి వారి హృదయాలలో బహుగా కార్యం జరిగించున్నట్లుగా మీ అభిషేకం దయచేయండి. మీ కృపను అనుగ్రహించండి. యేసయ్య నామంలో ప్రార్థించి వాక్యం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి చదివితే, యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను వెంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుగుడ్డి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వవచ్చునే అని. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను. ఈమెను మీరెలా తొందర పెడుతున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకముందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇదే సందర్భం మార్కు సువార్త 14వ అధ్యాయము 3-9 వచనాల్లో 3వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇదే సందర్భం ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉంటుంది. 3 సువార్తలలో ఈ సందర్భం రాశారు. ఈ 3 సువార్తలు జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వ్రాయబడి ఉన్నదన్నమాట. జరిగిన సంగతి ఏమిటంటే, ప్రభువారు శిలువ వేయబడబోయే ముందు జరిగిన సంఘటన. ఆయన భోజనానికి కూర్చొని ఉన్నారు. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం తీయండి. ఈ 3 సువార్తలలో ఈ సందర్భం 3 రకాలుగా వ్రాయబడి ఉంది. చాలామంది బైబిల్ గ్రంథం చదివేవారు ఇలాంటి విషయాలే ఒక్కో సందర్భం ఒక్కో చోట వ్రాయబడి ఉంటే వీటిని పట్టుకొని బైబిల్ అబద్ధం అని చెప్తా ఉన్నారు. దేవుడు అలా వ్రాయించాడు మర్మంగా. ఆయన ఉపమానాలు చెప్పేటప్పుడు కూడా మర్మంగా చెప్పారు. అనుగ్రహించబడిన వారికి తప్ప, అనుగ్రహం పొందిన వారికి తప్ప మిగతా వారికి ఈ వాక్యాలు అర్థం కాకూడదు, ఈ సంగతులు తెలియకూడదు. అనుగ్రహం పొందిన వారు ఎవరు? దీనులు, విరిగి నలిగిన హృదయము కలిగిన వారు. ఒక్క మాటలో అంతే. ఇక మీరు అనుగ్రహం పొందుకొని ఉంటారు. గర్విష్ఠులు, అహంకారులు దేవుని అనుగ్రహాన్ని పొందలేరు. దేవుని వాక్యాలు, దేవుని మర్మాలు అర్థం కావు. మీరు ఈ వాక్యాలు చదువుతూ మీకైనా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఇలా వ్రాయబడి ఉంది, ఇక్కడ ఇలా వ్రాయబడి ఉంది, ఏంటి ప్రభువా అని అడిగితే మంచి మనస్సుతో చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ మర్మాలు దేవుడు తెలియజేస్తాడు. ఒక మర్మం ఈరోజు మీరు నేర్చుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన భోజనానికి కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి, మార్కు సువార్తలో మత్తయి సువార్తలో ఒక స్త్రీ అని రాయబడి ఉంది. ఆ స్త్రీ ఎవరనంటే మరియా అని యోహాను సువార్తలో చక్కగా చెప్పారు. అలా చదివితే అర్థమైపోయింది మనకి, మొత్తం జాగ్రత్తగా చదువుకుంటే. మరియా మార్కు సువార్తలో మత్తయి సువార్తలో అత్తరు అని రాయబడి ఉంది. ఏ అత్తరు?
అది కూడా వివరంగా యోహాను సువార్తలో చెప్పారు 12వ అధ్యాయంలో. జటామాంసి అత్తరు. ఈ భూమి మీద దేవుడు మనుషుల కోసం ఆహార పదార్థాలు, సౌందర్యం కలిగించే పదార్థాలు, సువాసననిచ్చే పదార్థాలు, మనిషికి విలువనిచ్చే వస్తువులు దేవుడే చేశాడు. అందులో అత్తరు ఒకటి. దేవుడు చేసిందే. మనుషులు వాడుకున్నారు జాగ్రత్తగా, ఇప్పుడు వాడుకుంటున్నారు. అత్తరు పూలల్లో నుంచి వచ్చింది. పూలు బాగా ఆవిరిలో ఉడకబెట్టి దాంట్లో ఆవిరిలో నుంచి వచ్చిన ఆవిరిని పట్టి మళ్ళా దాన్ని కొన్ని చర్యలు జరిగించిన తర్వాత ఆ తైలం వచ్చింది, అది పరిమళం వస్తుంది అన్నమాట. పూలల్లో నుంచి, మొక్కల్లో నుంచి, నిమ్మకాయల్లో నుండి, మీకు తెలుసా నిమ్మకాయల్లో నుంచి అత్తరు వస్తుందని? తెలియదు కదా. లెమన్ ఎసెన్స్ ఆయిల్ అంటే ఇస్తారు. లెమన్ ఎసెన్స్ ఆయిల్ అంటే నిమ్మకాయ పరిమళ తైలం. నిమ్మకాయలో నుంచి తీస్తారు, చెట్లు నుంచి తీస్తారు అత్తరు. మనిషి జీవనానికి కావాల్సిన ప్రధానంగా ఏంది? ఆహారము, నీళ్లు. వీటితో పాటు సౌందర్యాన్ని తెచ్చిపెట్టే మొక్కలు, పూలు, చెట్లు కూడా దేవుడు సృష్టించాడు. మరలా వీటితో పాటు అందులో నుంచి అత్తరు అన్నమాట. అత్తరు ఒకటి పైన పరిమళం కోసం రాసుకుంటారు. ఎవరైనా చనిపోతే పరిమళం రావడానికి అత్తరు కొడతారు, స్ప్రే చేస్తారు, సెంటు స్ప్రే చేస్తారు, వాడుకుంటారు. ఇవన్నీ దేవుడిచ్చినవే. ఇప్పుడు మరియా ఏ అత్తరు తీసుకొచ్చింది దేవుని దగ్గరికి అంటే జటామాంసి అత్తరు. చెప్పండి ఏంది? జటామాంసి అత్తరు. జటామాంసి అంటే తెలుసా మీకు? ఎవరికన్నా తెలుసా? జటామాంసి అనేది ఒక చెట్టు. నేను చిన్నప్పుడు వట్టివేళ్ళు, మెంతులు, సోపు, జటామాంసి ఒక బాటిల్లో వేసి అమ్మేవాళ్ళు. దాంట్లో కొబ్బరి నూనె పోసి తలకు రాసుకోవడం. దాని విలువ ఎక్కువైపోయి జటామాంసి కలపడం లేదు. జటామాంసి ఒక చెట్టు. దానిలో మంచి విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఎక్కువగా తల వెంట్రుకల కోసం దాన్ని ఎక్కువగా వాడతారు. తల వెంట్రుకలు రాసుకుంటారు కొబ్బరి నూనెలో నానబెట్టి. పాతకాలంలో ఇది జరిగింది. ఇప్పుడు జటామాంసి అంటే ఏందో మిమ్మల్ని అడిగాను, ఏమన్నారు మీరు? తెలియదు అన్నారు. చాలా మూలికలు, దేవుడు సృష్టించిన చాలా వస్తువులు, చెట్లు ఇప్పుడు ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో మరియ తీసుకొచ్చిన అత్తరు జటామాంసి చెట్టు నుంచి తీయబడింది. అది చాలా విలువైంది. ఇప్పుడు పచారీ కొట్టులో వెళ్ళి జటామాంసి వేళ్ళు ఇవ్వండి అని అడిగితే చాలా రేటు చెప్తారు. కిలో 600, 1200 దాకా కూడా ఉంది అన్నమాట. దాని చూర్ణం మనం తినొచ్చు. అది జటామాంసి తైలం చేసుకోవచ్చు, తలకు రాసుకోవచ్చు. ఆ రోజుల్లో ఆహార పదార్థాలు సమకూర్చుకుంటారు. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఈ పరిమళ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, బంగారం, వెండి కూడా సమకూర్చుకుంటారు. డబ్బులు లేని వాళ్ళు ఏం సమకూర్చుకుంటారు? మాకు తినటానికి ఆహారం ఉంటే చాలు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే వీటి కోసం తపన పడతారు. డబ్బులు లేని వాళ్ళు ఇలా చేస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా కొంచెం ఎక్కువ
బంగారం వెండి కొనడానికి, ఇంకా మంచి ఆహార పదార్థాలు ఏమైనా డై కొనుక్కొచ్చుకొని తినడానికి, సుగంధ ద్రవ్యాలు పరిమళాలు తెచ్చుకోవడానికి డబ్బు ఖర్చు పెడతా ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు వారు సేవ చేసే దినాలలో మరియా జటామాంసి అత్తరు కూడబెట్టుకొని యేసు ప్రభు వారి దగ్గరికి తెచ్చింది. ఎంత ఎంత అత్తరు తెచ్చింది? యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో చక్కగా రాశారు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో విలువ గల అత్తరు అని తెచ్చిందని రాశారు. అంతే. ఇప్పుడు మరియా ఎంత తెచ్చింది అత్తరు? 12, యోహాను 12 చదవండి. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తండి. సేరు అంటే ఎంత ఇప్పుడు కొలతకి? కరెక్ట్ చెప్పారు. నాకు తెలియదు. మన వాక్యం చెబుతా వాళ్ళని అడిగితే తెలియదు అన్నారు. ఒక ముసలాం చెప్పింది ఇదే మాట. సేరు అంటే ఎంత? 3 కిలోలు, 3.5 కిలోలు తెచ్చింది. సేరున్నర ఎత్తు. ఒక సేరు అంటే 3 కిలోలు, అరసేరు అంటే 1.5 కిలోలు. మొత్తం ఎంత? 4.5 కిలోలు సెంట్ అండి. జాగ్రత్తగా వాక్యం ధ్యానం చేస్తే చాలా విషయాలు బయలుపడతాయి. పైన చదువుకొని వెళ్తే పైనే ఉంది వ్యవహారం. మనం ఇప్పుడు ఎవరు అత్తరు కొనుక్కోవట్లేదే. ఎవరైనా సెంటు కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటారు? ఎప్పుడైనా సెంటు బాటలు కొన్నారా? అసలు మనకు అవసరం లేదు, పని లేదు. కొనేవాళ్ళు ఎంత కొనుక్కుంటారు? చిన్న బాటిల్, చిన్నది. అదే 100 రూపాయలు 150 చెబుతాడు. చిన్నది, ఒక్క డ్రాప్ రాసుకుంటే చాలు, గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. 4 కిలోలు సెంటు కొన్నవాళ్ళు ఎవరున్నారు అసలు? ఇప్పుడు 4.5 కిలోలు సెంటు కూడబెట్టుకున్నాడు. గోధుమలు కూడబెట్టుకుంటారు, ఆహార పదార్థాలు కూడబెట్టుకుంటారు, కూర్చుకుంటారు, పానీయాలు అయితే కూర్చుకుంటారు. 4.5 కిలోలు సెంటు ఎవరు కూర్చుకుంటారు? కొనుక్కుంటే కొంచెం కొనుక్కుంటారు, చిన్న బాటిల్ ఒకటి. 4.5 కిలోలు జటామాంసి అత్తరు. అత్తరులో జటామాంసి అత్తరు అంటే చాలా విలువైంది, తక్కువ విలువ కలిగింది కాదు. ఎందుకు ఆమె జమ చేసింది? ఎందుకు కూడబెట్టింది? ఆ మనసులో ఆలోచన. యేసయ్యను ఈ సెంటుతో అభిషేకించాలి ఆమెకు ఆలోచన. చెప్పండి, యేసు ప్రభు వారిని ఈ సెంటుతో అభిషేకించాలి ఆమెకు వచ్చిన ఆలోచన. మంచి సమయం కోసం ఎదురు చూసింది. సీమోను, కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఆయన భోజనం చేస్తున్నాడని తెలిసింది. ఇంకా ఆ సెంటు సీసా తీసుకొచ్చింది. ఇప్పుడు చూడండి, సెంటు సీసా తెచ్చి ఏం చేసింది? చెప్పాలి. పాదాలకు పూసింది. ఇంకా మార్కు సువార్తలో చదవండి, అక్కడ రాయబడి ఉండింది. ఎట్లా? పైనుంచి పగలగొట్టి, సీసా పగలగొట్టి ఎక్కడ పోసింది? తల మీద పోసేసిందండి. 4.5 కిలోల సెంటు తల మీద పోసేసింది పగలగొట్టి. ఇక్కడేమో పాదాలకు పూసని ఉంది. మత్తయి సువార్తలోనేమో ఆమె మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన ఎద్దుకు తెచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. ఎట్లా పోసిందంటే పగలగొట్టి పోసేసేసేసింది, చిన్నగా పోయిలా. ఇంకా ఆ మనసులో ఆలోచన అది చాలా విలువ కలిగింది. ఎంత విలువ అంటే యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో
కింద చదవండి. ఇది ఇంచుమించు 150 రూపాయలు కావచ్చును. ఆ రోజుల్లో 2025 సంవత్సరాల క్రితం 150 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? 150 కోట్లు పైన ఉండొచ్చు. అప్పుడే 150. నేను చిన్నప్పుడే పైకి వెళ్తే ఈ స్పిన్నింగ్ మిల్ కట్టేటప్పుడు వాళ్ళకి నీళ్లు పోసా, పైకి కళ్ళు తిరిగి రోజంతా నీళ్లు పోతే 7 రూపాయలు ఇచ్చారు. వామో, ఈ 7 రూపాయలతో మేము ఎప్పుడు సంపాదించుకోవాలా, ఎప్పుడు గొప్పడం అవ్వాలా అనిపించి రెండో రోజు ఏడ్చాను, నేను వెళ్ళలేనమ్మా, నీళ్ళ దొంగ తీసుకొని పైకి ఎక్కాలా అని. అప్పుడు 7 రూపాయలు, ఇప్పుడు కూలికి ఎంత? 800, 700. ఈ 30-40 సంవత్సరాలకే ఇంత తేడా వస్తే, 1000 సంవత్సరాల క్రితం 150 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత ఉంటుందండి? $150 మిలియన్ అయి ఉండొచ్చు. విషయం ఏంటంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మరియ మనసులో ఆలోచన యేసు ప్రభు వారి కోసం ఏదైనా నేను చెయ్యాలని కూడబెట్టుకొని 150 రూపాయలు ఆ రోజుల్లో కూడబెట్టాలంటే, డబ్బులు కూడబెట్టుకొని బంగారం కొనుక్కుంటారు, వెండి కొనుక్కుంటారు, లేకపోతే ఇంట్లో వస్తువులు కొని తెచ్చుకుంటారు. ఏం ఆలోచన? డబ్బులు ఎంతైంది అనేది కాదు, అత్తరు ఆయన తల మీద పోయాలి, అత్తరు ఆయన పాదాలకు పోయాలి. అది కొంచెం కాదు, ఎక్కువ అత్తరు పూసి నేను సంతోషపడాలి అని అనుకుంది. మంచి సమయం వచ్చింది. ఆ కష్టం అనుకోకుండా డబ్బులన్నీ కూడబెట్టుకుంది దేవుని కోసం, ఆయన కోసం. వచ్చింది, సీసా పగలగొట్టింది, తల మీద పోసింది, ఆయన పాదాలు అత్తరుతో పూసి వెంట్రుకలతో తుడిచింది. వెంటనే అక్కడ మత్తయి సువార్తలోనేమో, మార్కు సువార్తలోనేమో కొంతమంది అని రాసుంది. మత్తయి సువార్తలోనేమో శిష్యులు కోపపడి అని రాసుంది. మొట్టమొదట అసలు మాట్లాడింది ఎవరంటే, యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో యూదా, ఇస్కరియోతు యూదా. ఈ సంఘటన అంతా చూసి ఈ అత్తరెందుకు 300 దేనారములు కమ్మి బీదలకు ఇయ్యలేదు అని. ఇది అమ్మేసేసి బీదలకు ఇవ్వచ్చు కదా. ఈ ఇల్లు పాడు చేసి, ఈ ఇల్లు అత్తరు మొత్తం పాడు చేసేవేంది అని పాపడ్డాడు. తల మీద సీసా పగలగొట్టి తల మీద పోసిన వెంటనే ఇల్లంతా ఏమైందంటే అత్తరు వాసనతో నిండిపోయింది. కొంచెం సెంటు వాసన వచ్చింది. మరి 4.5 కిలోల అత్తరండి ఎంత వాసన వచ్చిందండి? ఆమె చేసిన పనికి ఇల్లంతా వాసన వచ్చింది. ఈయనేం చేశాడు ఇస్కరియోతు యూదా? ఈ అత్తరు 300 దేనారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చుగా, పేదలకు ఎందుకు ఇవ్వలేదు అనగానే పక్కన శిష్యులు అందుకున్నారు. అది విషయం మత్తయి సువార్తలో ఉండింది. అక్కడ శిష్యులు కోపపడి, కొంతమంది ఎవరంటే ఆయన శిష్యులే. మొదట ఎవరు కదిలించారు? యోధా కదిలించాడు ఈ విషయాన్ని. ఈ అత్తరు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇలా నేలపాలు చేశావు అని అరిస్తే, ఆయన మాట్లాడితే మనం మాట్లాడకపోతే ఎట్లా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన పొగుడుతాడేమో, మంచి మాట చెప్పామని శిష్యులు కూడా తొందరపడి మాట్లాడారు. అమ్మా, బీదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇంత పని చేశావు అని. విషయం ఏంటంటే, యూదా ఎందుకు అన్నాడంటే ఆ మాట బీదల మీద ప్రేమతో కాదు, ఇతను యేసుప్రభు వారి పక్కన ఉన్నప్పుడు కానుకలు వస్తూ ఉంటాయి కదా, ఈ కానుకలు దొంగతనం చేస్తా ఉండేవాడు యేసుప్రభు వారు పక్క నుండి. ఎవ్వరికీ తెలియదు, శిష్యులకు కూడా తెలియదు. శిష్యుల్లో ఒకళ్ళకి తెలిసినా ఏం చేసేవారు? యేసుప్రభు వారికి చెప్పేవారు, అయ్యా కానుకలు దొంగతనం చేస్తున్నాడు. లేకపోతే అందరు కలిసి దొంగతనం చేయొచ్చా ఆ డబ్బుల్లో అని అడిగేవారు. ఎవరికి తెలియకుండా ఏం చేస్తున్నాడండి? దొంగతనం చేస్తున్నాడు. ఎక్కడుండి?
చెప్పండి, ఎక్కడుండి దొంగతనం చేస్తున్నాడు? యేసు ప్రభు వారు పక్కనే ఉండి ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. ఇప్పుడు ఆమె ఈ అత్తరం వేసేసి ఈ కానుకలు తెచ్చి సంచిలో వేస్తే బీదలకి ఇవ్వండి అయ్యా ఆయన పేరటానంటే ఈయన దొంగతనం చేయటానికి. ఆ ఇల్లంతా మరీ చేసిన పనికి ఏమో సువాసంతో నిండితే ఈ యోధ కదిలించి ఆమెను గద్దిస్తే ఈయనకు తోడు శిష్యులు కూడా జోడయ్యారు. కొంతమంది చేసే పనులు దైవభక్తితో అనుకొని, దైవావేశంతో అనుకొని మనం కొంతమందికి సహకరించకూడదు, వాళ్ళతో కలవకూడదు. వాళ్ళకి మంచి పేరు వస్తుంది, మనకేడ మంచి పేరు రాదు అనుకొని చెప్పి వాళ్ళు కలిసామనుకోండి, అందరం దొంగలైపోతాం, చెడ్డ పేరు వస్తుంది. యేసుప్రభు వారు కల్పించుకొని మీరెందుకు ఆమెను తొందర పెడుతున్నారు, ఈమె విషయమై, ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేశాను అని అన్నారు. మీరేలా తొందర పెడుతున్నారు? ఇప్పుడు ఎవరిని అన్నారు? యేసుప్రభు వారు ఎవరిని గద్దించారు చెప్పండి? శిష్యుల్ని. యూదాను ఒక్కడినే గద్దించాడా? యేసుప్రభు వారికి తెలుసు దొంగతనం చేస్తున్నాడని. నువ్వు చేసే దొంగతనం ఏం మంచి పని చేస్తే ఆ విషయం నువ్వు ఎందుకు గదిలిచ్చావు, నువ్వు గదిలిచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చారో ఈ విషయాలు చెప్పలా. ఇతంతో వంతు పలికినందుకు ఎవరు గద్దించబడ్డారు? శిష్యులు అందరూ గద్దించబడ్డారు. దేవుడు గద్దిస్తే బాగుంటుందా, ప్రేమిస్తే బాగుంటుందా చెప్పండి? ఎప్పుడు ప్రేమిస్తాడు, ఎప్పుడు గద్దిస్తాడు? కొంతమంది తప్పుడు మార్గాల్లో ఉన్నప్పుడు వారితో కలిస్తే ముందు వాళ్ళని కాదు, అవగాహన లేకుండా వాళ్ళతో ఎందుకు కలిశారని మనల్ని కూడా గద్దిస్తాడు. చేసే పని మంచిది కాకపోతే దేవుడు గద్దిస్తాడు, చేసే పని మంచిదైతే దేవుడు ప్రేమిస్తాడు, మన పక్షాన నిలిచి ఉంటాడు. ఆయన చెడ్డదైతే ఖచ్చితంగా గద్దిస్తాడు. శిష్యులందరూ గద్దించబడ్డారు, మాట్లాడలా. ఈమె నా విషయమై మంచి కార్యం చేసింది, నా భూస్థాపన నిమిత్తం ముందుగానే నన్ను అభిషేకించింది ఈ అత్తరుతో. నేను ఇలా ధ్యానం చేసుకున్నాను. మరియ భయపడుతూ వచ్చి ఉండొచ్చు. ఒక్కసారి అత్తరు పోస్తే ఏమంటారండి? బట్టలు పాడైపో, తల మీద పోసింది పైగా. ఏమన్నా అనుకోని నా పని ఇలా చేయాలి, భయపడతా వచ్చి నన్ను అని కొంచెం కొంచెం భయపడిన పగలగొట్టే అయిపోతే చేసేసింది. తర్వాత తిడితే తిట్టాడు అనుకోని. కానీ యేసుప్రభు వారు ఇప్పుడు ఏమన్నారంటే, నా విషయమై మంచి పని చేసిన అనగానే మరియకి ఎంత సంతోషం కలిగి ఉండిద్దో, ఎంత ఆనందం వచ్చి ఉండిద్దో. ఆ ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. ఈమె చేసిన ఈ కార్యం ఈ రోజే కాదు, ఈ భూమి ఉన్నంత వరకు ఎక్కడ నా సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిన కార్యం విషయమై ప్రశంసించబడుతుంది. జనులందరూ పొగడుకుంటారు, మీరేమో కోపడుతున్నారు ఆ మీద. కానీ ఈమె చేసిన కార్యం గురించి భూమి ఉన్నంత వరకు పరలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఆమె పొగడబడుతుంది, ప్రశంసించబడుతుంది అని ప్రభువారు చెప్పారు. మీరు ఆమె మీద ఎందుకు కోపడతారు? ఈరోజు నేను మీకేం చెప్తున్నానంటే, మరియ హృదయంలో అభిలాష, ఆశ ఏంటంటే దేవుని కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో ఆ రోజుల్లోనే చాలా విలువైన అత్తరు పోగు చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి ఒక మంచి పని చేసింది, కూడబెట్టుకొని వచ్చి. ఆయన పక్కనే ఉంటున్న యోధాలో దేవుని కోసం నేను ఏదైనా చేయాలన్న ఆలోచన రాలా. ఆయన పక్కనే ఉంటున్నాడు, ఆయన మాటలు వింటున్నాడు, ఆయనను చూస్తున్నాడు, ఆయనను తాగుతున్నాడు. డబ్బు సంచి ఉంటుంది కదా, ఎక్కువ వస్తే కానుక ఎక్కువ,
దొంగిలించవచ్చు, తక్కువ వస్తే తక్కువ. ఈ డబ్బంతా ఏం చేశాడో ఏమో మరి, దాచిపెట్టుకున్న డబ్బంతా ప్రభువారి పక్కన ఉంది. యోధాకు ఆయన పక్కనే ఉన్నాళ్లే కానీ మంచి ఆలోచన రాలేదండి. ఏదైనా చేద్దామని ఆలోచన రాలా. ఇప్పుడు మీరింటికి ఎవరైనా అతిథులు వస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఏం తెచ్చారా, ఏమన్నా ఇస్తారా లేదా, మనకి ఏమైనా ఇచ్చేది బాగుండు అని అనుకుంటారా? తక్కువ మంది అనుకుంటారు. వాళ్ళు రాగానే బజార్కి వెళ్ళిపోయి ముందు ఇప్పుడు ఆతిథ్యం ఏంది, థమ్సప్లు, టీలు, కూల్ డ్రింకులు, అంతేగా. ఏదో ఒకటి తెచ్చి ముందు చల్లసల్లయి కానీ వేడివేడి కానీ ఏదో ఒకటి ఇవ్వాలా. ఆలోచన వచ్చింది. డబ్బు సంచి, కానుక సంచి పక్కనే ఉంటుందిగా. ఎప్పుడైనా కానుకలో ఒక మంచి స్వీట్ కొని యేసు ప్రభు వారికి ఇద్దామని ఆలోచన వచ్చిందా? డబ్బులు ఎవరి అండి? జనం వేసిన కానుకలో నుంచి ఒక రొట్టె తెచ్చి, రొట్టె చేప తీసుకొచ్చి కొనుక్కొని దాచిపెట్టి, ప్రభువా కానుక డబ్బులు వచ్చినాయి, ఈ కానుకలో ఈ చేప బాగుంది, రొట్టె బాగుందని నేను తెచ్చాను ప్రభువా, కడుపు నిండా తినయ్యా, నీకోసం తెచ్చానయ్యా అని ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా యోధాకు? డబ్బులు రావటం, దొంగతనం చేయటం, యేసు ప్రభు వారి కోసం అసలు ఏమీ ఆలోచించలే. ఆఖరి స్థితిలో, చివరి క్షణాల్లో ఈ దొంగతనం చేసిన డబ్బులు కాకుండా 30 వెండి నాణ్యాలు అమ్ముకున్నాడండి. ఈ డబ్బులు మిగలలేదు, ఆ వెండి నాణ్యాలు మిగల, ఊరేసుకొని చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత యేసు ప్రభు వారు తెలియజేసి ఉంటారు దొంగతనం చేశాడని సంగతి. తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడింది, దొంగ ఇతను దొంగ. విషయం ఏంటంటే, దొంగతనం చేస్తూ ఉన్నా, తన మనసు బుద్ధి బాగలేకపోయినా యేసు ప్రభు వారు ఆయన పక్కనే ఉండనిచ్చాడండి. హల్లెలూయా. ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. ఈ దొంగతనం గురించి మాట్లాడలేదు. ఆమె చేసిన మంచి కార్యం గురించి మాట్లాడారు. ఈరోజు నేనేం గుర్తు చేస్తున్నానంటే, దేవుని దగ్గరకు వచ్చి పాడు బుద్ధులతో ఇంకా ఉంటే, వ్యక్తిగతంగా నేను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు పాడు బుద్ధులు వదులుకోవాలి. జనంలో నిన్ను అవమానపరచినప్పుడు ఈ బుద్ధి మార్చుకోవాలి, పాడు బుద్ధి మార్చుకోవాలి. దేవుడు ఏమంటలేదు, నేను చేస్తే దేవుడు నన్ను ఏమంటలేదంటే, ఒకరోజు రాయబడిద్ది ఇనప గంటంతో, నువ్వు చేసిన పని తప్పు అని వ్రాయబడిద్ది. దేవుడు మాట్లాడాల. దొంగతనం చేస్తుంటే ఏదో ఒక బలహీనత మనలో ఉండే చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడ్డు, ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు చేసే తప్పని తెలీదా? తప్పని తెలుసా తెలీదా? పలానా తప్పు పలాంది కరెక్ట్ అని తెలుసా తెలీదా? నేను చేసిన అలా కరెక్ట్ అనుకుంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు దేవుడు చెప్పట్లేదు, ఎందుకు దేవుడు గద్దించలేదంటే, తప్పని తెలిసి కూడా నువ్వు చేస్తా అన్నావుగా. కానీ ఈమె మంచి పని చేసింది కదా. మంచి పని చేసిన వాళ్ళని గద్దిస్తా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఈ రోజే కాదు, ఈ సువార్త వినబడినంత కాలం ఈ భూమి మీద ఈమె చేసిన పని ప్రశంసించబడుతుంది. ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ అని దేవుడు రాయించాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఈ రోజు మనం ఆ విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. దానికంటే ముందు ఎంతమంది ఈ విషయాన్ని చర్చించుకున్నారు, చెప్పుకున్నారు, ధ్యానం చేసుకున్నారు. మన తర్వాత కూడా భూమి నిలిచి ఉన్నంత వరకు మరి అత్తరు తెచ్చి ఆయన అభిషేకించిన సంగతి చెప్పబడుతూనే ఉంటుంది. ఆయన ఒక మంచి కార్యం చేసింది అని. ఒకళ్ళు దొంగ, ఒకళ్ళేమో దొరలు. మంచి పని చేశారు. దేవుని దగ్గర ఉంటూ దేవుని కోసం మీరేం చేస్తున్నారు? ఇది ఈరోజు ప్రశ్న. ఒక చెడ్డ పేరు సంపాదించుకుంటున్నారా? మంచి పేరు సంపాదించుకుంటున్నారా? దేవుని కోసం ఆయన నన్ను రక్తంలో కడిగాడు, నా పాపాలు క్షమించాడు,
పరిశుద్ధ సమాజంలో చేర్చుకున్నాడు, పరలోక భాగ్యం ఇచ్చాడు. నేను ఆయన కోసం ఏం చేయాలి అనే ఆలోచన ఎప్పుడైనా మీకు కలుగుతుందా? ఆలోచన వచ్చింది అనుకోండి, డబ్బు లెక్క చేయరు, సమయాన్ని లెక్క చేయరు. ఎందుకు? ఈ ఆలోచన మిమ్మల్ని నడిపిస్తుంది. దేవునికి నేను ఏదైనా చేయాలని. దేవుని దగ్గరే ఉండి పాడుబుద్ధులు ఉన్నంత కాలం మంచి పేరు ఎవరికి రాదండి, నాకైనా మీకైనా. ఒక మంచి పని చేయాలని తలంచితే ఆటంకాలు వచ్చినా దేవుడు వారి పక్షమై ఉండి ఈ ప్రపంచం నిలిచి ఉన్నంత వరకు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏమైనా చేయాలని ఎందుకు వస్తున్నారు దేవుని దగ్గరికి? ఈరోజు ధ్యానం చేసుకోవాలి. ఒక పాస్టర్ గారికి ఒక పాచి పని చేసుకునేవా. పాచి పని చేయడం అంటే ఇండ్లలోకి వెళ్ళి పాచి పని చేసుకునేవా. కూడబెట్టి అయ్యా ఈ డబ్బులు తీసుకెళ్ళి మా ఊళ్ళో ప్రార్థన పెట్టండి అయ్యా. మీ ఊళ్ళో ప్రార్థన పెట్టాలా? అవునయ్యా, ఎంత ఖర్చు అయినా ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి. ఆ డబ్బులు లెక్క పెడితే 80,000 రూపాయలు వచ్చినాయి అంట. ఎంత? ఆమెకేం ఉంచుకోలేదు. మా ఊరిలో సువార్త జరగాలి, ఆత్మలు రక్షించబడాలి, దేవుని పని జరగాలనే భారం మాత్రమే ఉంది. 80,000 రూపాయలు ఒక్కసారి దేవునికి ఇవ్వాలంటే ఎంత కష్టం ఇస్తారా? కొంతమంది అయితే ఒక 80 రూపాయలు ఇస్తారు, కొంతమంది అయితే ఒక 800 ఇస్తారు, కొంతమంది అయితే ఒక 8,000 ఇస్తారు. మొత్తం ఇవ్వాలంటే జరిగిన సంఘటన ఇది. ఆయన ఆశ్చర్యపోయాడంట. నువ్వేం పని చేస్తావమ్మా అంటే పాచి పని చేసుకుంటాను. చేసేది పని పాచి పని, కానీ మనసు మాత్రం ఎంత అద్భుతమో దేవుని కోసం, ఎంత త్యాగమో. దేవుని కోసం ఆశ కలిగి ఆలోచించి త్యాగం చేసిన వారి సంగతులు చరిత్ర బైబిల్ గ్రంథంలో కొంతమందిది ఉంటే, బయట ప్రపంచంలో నక్షత్రాల వలె ఉన్నారు. నక్షత్రాలను లెక్క పెట్టగలుగుతామా? దేవుని కోసం త్యాగం చేసిన వారు. ఒక భాష గారు మందిరం కట్టుకోవడానికి మీరు ఎవరెవరు ఏమేమి ఇస్తారని అడిగితే అందరూ వారి వారి కానుకలు చెప్తా ఉన్నారంట. ఒక అమ్మాయి కుంటికాళ్ళు అమ్మాయి, కర్రలు, చేతి కర్రలు, ఆ కర్రలతోనే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వచ్చేదంట మందిరానికి. అప్పుడు వాహనాలు లేవుగా. ఆశతో ఈ అమ్మాయి అందరూ చాలా ధనం వేశారు, నా దగ్గర ఏమీ లేదు అని ఈ కర్రలు తీసుకెళ్ళి వేసిందంటండి. అందరు నవ్వారంట. చేతి కర్రలు ఏంటి దేవుని మందిరానికి? ఈమె ఎలా నడిచింది మరి? ఇప్పుడు చేతి కర్రలు ఇచ్చేస్తే ఒక ఆయనకి జాలి కలిగి, నేను ఇంత ఇస్తాను, ఆ కర్రలు నేను కొనుక్కుంటాను, ఇదిగో డబ్బు నేను ఇస్తానని చెప్పి ఒక ఆయన అంటే, అట్లా 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 అలా లక్షల్లోకి వెళ్ళిందంట. అది ఒకళ్ళ మించి ఒకళ్ళు పాట పాడుకుంటారే, నేనింత నేనింత అని. పాట పాడితే ఆ మందిరానికి కావాల్సిన ధనం సమకూర్చబడిందంట. ఈ కర్రలు మరలా ఈ అమ్మాయికి ఇచ్చారు. ఉన్నవాళ్ళు వేసిన దాంట్లో సమకూర్చబడలా, తనకు లేనిది కూడా వేసిందే తీసుకుని వెళ్ళి అక్కడ సమకూర్చబడింది. ఆమె ఆశ దేవుని మందిరం కోసం నా దగ్గర ఉన్నది ఇది ఇచ్చేస్తున్నాను అన్నట్టే. మరలా ఆమె కర్రలు ఆమెకు వచ్చినాయి. మందిరం పూర్తయ్యేంత ధనం వచ్చింది. యేసుప్రభు వారు ఒకసారి దేవాలయంలో కూర్చొని చూస్తూ ఉంటే అందరూ డబ్బులు తీసుకొచ్చేస్తున్నారు, వారికి కలిగిన సమృద్ధిలో నుంచి వేస్తున్నారు. వేస్తూ ఉంటే ఒక ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి, 2 కాసులు వేసేసిందంటే. యేసుప్రభు వారు చూసి వీళ్ళందరూ కానుకలు వేస్తున్నారు కదా, వాళ్ళందరికంటే ఈమె ఎక్కువ వేసింది, తన జీవనం అంతా వేసింది,
ఎక్కువ వేసిన వారిని దేవుడు పొగడలేదు. త్యాగం చేసి సమర్పణతో వేసిందే ఆయన దేవుడు హెచ్చించాడు, పొగిడాడు. అది కూడా మనం చదువుకుంటా ఉన్నాం. ఆశ దేవుని మనసులో, దేవుని కోసం మనసులో ఆశ ఎటువంటిది. ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ ఇస్తారు, తక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ఇస్తారు. ఎక్కువ తక్కువ కాదు, మనపూర్వకంగా సంతోషంతో ఇస్తా ఉంటారే, అది దేవుడు హెచ్చించకుండా చెప్పకుండా మాత్రం ఉండడు. మన ఆశ ఉండాలి. దేవుడు నిన్ను నీతిమంతునిగా మార్చినందుకు, నీతిమంతురాలుగా మార్చినందుకు, నీ పాపాలు క్షమించినందుకు దేవుని కోసం ఎప్పుడైనా ఏమైనా ఆలోచించావా? ఆలోచిస్తే మార్గం తెరవబడుతుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే చెప్పానుగా ఏముంటాయి? మనసు ఉంటే మార్గం ఉండిద్ది, మనసు లేకపోతే షాకులు ఉంటాయి. ఈ జీవం ఎప్పుడు ఏమైపోతుందో తెలియదండి. మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. సంపాదించిందంతా ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? ఎవరి వశం అవుతుంది? పిల్లలు కానీ మనం కూడబెడతాం, పిల్లలు దాన్ని అభివృద్ధి చేసుకుంటారని గ్యారెంటీ ఏమైనా ఉంటుందా? ఉంటుందా? వాళ్ళు ఎవరికి అమ్మేస్తారో తెలియదు. అభివృద్ధి చేసుకుంటే సంతోషం. మంచి ఆశ కలిగి కొంచెమైనా మనకున్న స్థితిలో సంపూర్ణంగా దేవునికి చేయగలిగితే పరలోకమందు గొప్ప ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. మనం చేసింది మర్చిపోకుండా లిఖించబడి అనేకుల నోట దేవుడు స్వార్థ ప్రకటించబడేటప్పుడు సాక్షార్థంగా పలికిస్తాడు. ఇప్పుడు నేను 80,000 రూపాయల సంగతి, 2 కర్రల సంగతి, 2 విషయాలు చెప్పాను. ఇంకా ఎంతో మంది వారి జీవితాన్ని ధారపోస్తే ఈ సువార్త విస్తరించబడుతుంది. దేవుడు ఆ సేవనే కోరుకుంటా ఉన్నాడు, ఆ సేవని ఆశిస్తూ ఉన్నాడు, ఆ త్యాగాన్ని ఆశిస్తూ ఉన్నాడు. త్యాగపూరితమైన మనసు కావాలి మనం దేవుని దగ్గరికి. మనకు ఇస్తా ఉంటారండి, అందరు ఇచ్చేది వేరు, ఆశతో మనపూర్వకంగా చేసేది వేరు. లూకాసు వార్తలో యేసుప్రభు వారి బాప్తిసం తీసుకోవడానికి యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వస్తే యోహాను అంటాడు వారిని 3వ అధ్యాయంలో 7వ వచనంలో, అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహములను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఆయన ఆశ్చర్యపడ్డాడు. వాడు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. బాప్తిసం తీసుకోవడానికి వస్తే ఏమనాలండి? రండి దేవుని పిల్లలారా, మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అనాలా వద్దా? ఇప్పుడైతే బాప్తిసం తీసుకోవడానికి ఎవరైనా వచ్చారంటే, నేను కానీ ఎవరైనా కానివ్వండి, వ్యవహారం కలిగిన ఆత్మ ఎవరికి ఉంది? లేదు. సంతోషం, రండి, నిలకడగా ఉంటారా, గట్టిగా ఉంటారా అని బాప్తిసం ఇచ్చేస్తారు. ఆయన బాప్తిసం ఇవ్వబోయే ముందు బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని సర్ప సంతానమా అన్నాడు. వాళ్ళు ఏం చేయాలా? అని మొహాలు ఎంత లావు పెట్టుకొని వెళ్ళిపోవాలా? అసలు ఆ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి? సర్ప సంతానం అనడానికి ఎందుకన్నాడు? వాడు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారులే కానీ వాళ్ళకు బుద్ధి మంచిది కాదు. మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? మిమ్మల్ని మార్చింది ఎవరు అని ఆశ్చర్యపడ్డాడు. చెప్తే వినేవాళ్ళకి చెప్తే మారతారని నమ్మకంతో చెబుతాం. చెప్తే వినరంటే చెప్తామా? వీళ్ళు మూర్ఖులు, బుద్ధి లేని వాళ్ళు, వీళ్ళు చెప్తే వినరు అనే ఆలోచన వచ్చింది అనుకోండి, చెప్తామా? చెప్పలేము. కానీ వ్యవహానికి అదే ఆలోచన వచ్చింది. మీరు బాప్తిసం తీసుకోవడానికి వచ్చారా? మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో మొత్తాన్ని గ్రేట్, మంచిది. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. దేవుని దగ్గరికి వచ్చి ఫలం ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. లేకపోతే చెట్లు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నాయి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరక వేయబడి అగ్నిలో వేయబడును. యూదా ఆయన పక్కనే ఉన్నాడు. ఏ ఫలం ఫలించాడు? చెడ్డ ఫలం
మరి ఆయన పాదాల దగ్గర ఉండేది ఎప్పుడు? కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది, అత్తరుతో ఆయన పాదాలు తడిపింది, త్యాగం చేసింది. భూస్థాపనకు ముందు ఎవ్వరికి రాని ఆలోచన. యేసుప్రభు వారు చెప్పారు, నేను చనిపోబోతున్నాను కదా, భూస్థాపనకు ముందు ఆమె నన్ను అత్తరుతో అభిషేకించింది, ఒక మంచి పని చేసింది, చరిత్రలో నిలబడిపోయింది, మంచి ఫలం ఫలించింది. దేవుని దగ్గరే ఉంటున్నారు. మంచి ఫలాలు ఫలించకపోతే ఏం చేయబడతారు చెప్పండి? ఏం చేయబడతారు? నరికి వేయబడి అగ్నిలో వేయబడతారు. నేను చూశాను, చాలా కాలం ఓర్చుకున్నాను. మన మందిరానికి వచ్చి అతనే చూసి 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 రావద్దు అని ఎవరు అంటారండి? చర్చికి వస్తుంటే ఎవరిని అంటారా? ఇంకా రమ్మనే చెబుతాడు. నేను వాక్యాల్లో సరిగ్గా ఉంటే రండి, లేకపోతే రాబాకండి నేను ఇట్లా చెబుతా ఉంటే పద్మవాళ్ళ అని పిలిచి, మాస్టర్ గారు వచ్చేవాళ్ళని రావద్దని చెప్పమాట, బాగుండదు అట్టాను అన్నాడు. అప్పటి నుంచి మార్చుకున్నా, అది నిజమే కదా అని. ఆ అబ్బాయిని నేను గట్టిగా ఇంక రావద్దు అని చెప్పి పంపించాను. మాట్లా వద్దు, రావద్దు మందిరానికి అని చెప్పి పంపించాల్సినంత స్థితి వచ్చింది. మనుషులకు అనుకూలంగా చెప్తే బొచ్చెడు మంది ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చెప్తే జనానికి కోపం. యేసుప్రభు వారే ఉన్నది ఉన్నట్లు చెప్పి ద్వేషించబడ్డాడు ఆయన. ఈ లోకం మిమ్మల్ని ద్వేషించదు, కానీ దాని క్రియలు చెడ్డమని నేను సాక్ష్యం చెప్పినందుకు అది నన్ను ద్వేషించుచున్నది అని ఆయనే బాధపడ్డారు. నేనంటున్నాను, ఈరోజు ఏ ఆలోచన లేకుండా దేవుని దగ్గర నుండి ఏమి ఉపయోగం మీకు? దేవుని కోసం ఏదైనా చేయాలన్న తపన ఉంటే ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా చేస్తారు. ఇక అంతే, ఎవరో చెప్పాల్సిన పని లేనే లేదు. మంచి ఆలోచన ఉంటే ఏదో ఒకటి నాస్తాం, చిన్నదైనా సరే. ఆమె దగ్గర కర్రలు ఉన్నాయండి, కర్రలు ఇచ్చేసింది. తర్వాత నేను ఎలాగ నడవాలి, ఏం చేయాలని ఆలోచించుకోవాలి. మన ధనం దేవుని దగ్గర ఉంటే పరలోక రాజ్యంలో అక్కడ దొంగరాడు చిమ్మెట పట్టదు, తుప్పు పట్టదు, క్షేమంగా ఉండిద్ది. డబ్బులు నోట్లు రద్దు చేసినప్పుడు, 500 నోట్లు రద్దు చేసినప్పుడు చాలా మంది దగ్గర ధనం దొరికిపోతామేమోనని పారేసేసి, కొంతమంది పేదలకు ఇచ్చారు ఖర్చు పెట్టుకోండి, మార్చుకోండి. కొంతమంది పారేయాల్సి వచ్చింది. కానీ పరలోకంలో అలా జరగదు. డబ్బు సంగతి కాదులే, కానీ దేవుని కోసం ఒక మంచి ఆలోచన నీలో కలుగుతుందా? దేవునికి నేను ఏదైనా చేయాలని ఆమె వచ్చిన ఆలోచన. మరియా దేవుని కోసం నిలబడింది. ఆమె పని గట్టిదయింది, సాక్షార్థంగా ప్రశంసించబడుతూ ఉంది. ఆమె మంచి పని చేసిందని. ప్రార్థనకు వచ్చారు కానీ, ప్రార్థనకు వస్తున్నారు కానీ తలకాయ నొప్పి పుడుతుంది, బాధ కలుగుతుంది, సరిగ్గా మారట్లేదు. ఈ మాటలు చెప్పడం మంచిదా? దేవుని దగ్గరికి వచ్చి ఎంతో చక్కగా ముచ్చటగా ఉంటున్నారు వీళ్ళు, చెప్పిందల్లా చేస్తున్నారనే ఆలోచన కలిగి ఉండటం మంచిదా? చెప్పండి, ఏది మంచిది? దైవజనుడు అభినందిస్తున్నాడంటే ఎవరు అభినందిస్తున్నారు మిమ్మల్ని? దేవుడే. దైవజనుడు బాధపడుతున్నాడంటే ఎవరు బాధపడుతున్నారు మీ నిమిత్తం? చెప్పండి, ఎవరు? దేవుడే. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. తగిన ఫలం. చెడ్డ ఫలాలు ఫలించే చెట్టు నరికి వేయబడి అగ్నిలో కాల్చబడుతుంది. ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్న దేవుడు ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి చేష్టలు చేసి ఇష్టానుసారంగా జీవించి దెబ్బలు తింటా, శోధనంలో ఉంటా, ఎన్నాళ్ళు ఎంతకాలం ఈ బ్రతుకం నిరాశతో కాదు, అభివృద్ధి చెందాలి. దేవుని కోసం ఏదైనా ఒకటి చేసి నిలవబడాలి. అనేకులకు మాదిరిగా మీరు మలసపడతారు. దేవునికి సంతోషం కలుగుతుంది. దేవుని దగ్గరే ఉన్నారు ఇద్దరు, ఒకళ్ళు నశించిపోయారు, ఒకళ్ళు ప్రశంసించబడ్డారు, మోకరించాడు.